నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సైదుల్ గుండ్లపల్లి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఏటుగా ఉన్న వ్యక్తిని వెంట పెట్టుకొని జగన్ ఎందుకు తిరుగుతారన్న పవన్ ఇక పులివెందులకు వెళ్తే దళితులపై జగన్ కు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందన్న జనసేన అధినేత టీడీపీ ఎంపీ మురళీమోహన్ కు షాక్ ఇద్దరు జేబేరి సంస్థ ఉద్యోగులను అదుపులో తీసుకున్న అధికారులు మాజీ ఎంపీ రాపోలు పార్టీకి ఎంత సేవ చేసినా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేసిన రాపోలు ఆనంద్ భాస్కర్ ఇక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే తనను యాక్టర్ అంటూ విమర్శిస్తున్న వైసీపీ అధినేత జగన్ పై జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వైసీపీలో యాక్టర్లు లేరా అని విమర్శించారు. ప్రధాని మోదీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అంటే జగన్ కు భయమని చెప్పారు. పలు కేసుల్లో ఏటుగా ఉన్న వ్యక్తిని వెంట పెట్టుకొని జగన్ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ విమర్శిస్తున్న వైసీపీ నేతలు అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని కూడా అన్నారు. దళితులపై జగన్కు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే పులివెందులకు వెళ్లాలని కూడా సూచించారు. విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో ప్రచారం సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రేమించనుకున్నాం, మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాం దేశానికి ప్రధానమంత్రిగా. అలాంటి మీరు మనల్ని భయపెట్టి పాలిస్తారంటట్లా? ఈ దేశం ప్రేమించిన వాళ్ళకి అండగా నిలబడుతుంది, కానీ భయపెట్టే వాళ్ళని ఎదురించి నిలబడే దేశం, ఎదిరించే నేల ఇది. మన నేల భారతదేశపు నేల. ప్రధానమంత్రి గారు కూర్చోబెట్టి మనల్ని భయం, ఫియర్ సైకోసిస్, భయంతో కంట్రోల్ ఉంటే ఎంతకాలం భయపడతాం? ఎంత మనిషికి అంత భయం, అంత భయపడిపోతాడు మనిషి. ఉదాహరణకి చైనా లాంటి మిలిటరీ దేశంలో ఒక కుర్రోడు స్టూడెంట్ యాక్టివిస్టులు ఒకడు ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్, ఒక బ్యాక్ ప్యాక్ తగిలించుకొని ఒక బ్యాటిల్ ట్యాంక్ ఎదురుగా ఉంటాడు. తియాన్మెన్ స్క్వేర్ లో ఫోటో ఉండదు. అంటే మనిషి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సజ్జనర్ తెలిపారు. ఇక పోలీసుల తనిఖీల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు తమకు అనుమానాస్పదంగా కనిపించారని, దీంతో వారి వాహనంలో సోదాలు నిర్వహించామని అన్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జనర్ మాట్లాడారు. ఈ నగదును తీసుకెళ్తున్న వ్యక్తులను నిమ్మలూరి శ్రీహరి, పండరిగా గుర్తించామని కూడా తెలిపారు. వీరిద్దరి జేబేరి కంపెనీలో పనిచేస్తున్నారన్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా 2 కోట్ల నగదును రైలు ద్వారా తరలించేందుకు వీరు ప్రయత్నించారని కూడా వ్యాఖ్యానించారు. జేబేరి సంస్థకు చెందిన ధర్మరాజు, జగన్మోహన్ ఈ డబ్బును టీడీపీ నేత మురళీమోహన్కు అందించాల్సిందిగా చెప్పినట్లు నిందితులు శ్రీహరి, ఇక పండారి అంగీకరించినారు. ఇక ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ మురళీమోహన్, యలమంచిలి మురికృష్ణ, ఇక జగన్మోహన్, ధర్మరాజు, పండారి, ఇక శ్రీహరిలపై కేసు నమోదు చేశామని కూడా సజ్జనర్ తెలిపారు. వ్యక్తులు మన ఎస్ఓటి మాదాపూర్ టీంకు, మాదాపూర్ పోలీస్ టీంకు తారసపడినారు. నిమ్మలూరి శ్రీహరి మరి ఆవుటి పండరి అని చెప్పి వీళ్ళందరూ కూడా జైబేరి ప్రాపర్టీస్ గచ్చిబౌలి ఆఫీస్లో పనిచేస్తూ వాళ్ళ దగ్గర 2 బ్యాగ్స్ ఉండింది. సో ఇమీడియట్లీ మన వాళ్ళు కొంచెం సంశయం వచ్చింది. తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు బ్యాగ్ చేస్తే వాళ్ళ దగ్గర మొత్తము 2 కోట్ల రూపాయలు క్యాష్ ఉన్నింది 2 బ్యాగ్స్లో. మొత్తం 500 నోట్స్, దాదాపు 19,200 నోట్స్, అంటే దాదాపు 96,500,000 రూపీస్ నోట్స్, 2,000 కూడా నోట్స్ ఉన్నది, 5,200 నోట్స్, 1.04 crores, మొత్తం 2 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాగ్స్లో 2 బ్యాగ్స్లో ఉన్నాం. సో ముఖ్యంగా వాళ్ళని అక్కడే క్వశ్చన్ చేస్తే ఈ డబ్బులు ఎవరిది, ఎక్కడ వెళ్తుందని చెప్తే మనకు ఈ డబ్బులు జగన్మోహన్ మరియు ధర్మరాజ్ ఈ జైబేరి ప్రాపర్టీస్ ఆఫీస్లో పనిచేస్తున్నారు, వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఈ డబ్బుల్ని మీరందరూ కూడా ఇద్దరు కలిసి రాజమండ్రికి వెళ్ళి ట్రైన్లో అక్కడ మీకోసము యలమంచి మురళీమోహన్ అని చెప్పి ఎదురు చూస్తుంటారు, కారులో వెయిట్ చేస్తుంటారు. ఆయన కారులో ఎక్కి మీరు ఈ డబ్బులు తీసుకెళ్ళి మురళీమోహన్ ఎంపీ రాజమండ్రికి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా వీళ్ళ దగ్గర నుంచి మనము 2 కోట్ల రూపాయలు సీజ్ చేసి మన మాదాపూర్లో కేసు కూడా పెట్టడం జరిగింది. సో ఇంకా ఇన్వెస్టిగేషన్. కాంగ్రెస్ పార్టీ నేత, ఇక మాజీ రాష్ట్ర రాజ్యసభ్యుడు, ఇక రాపోలు ఆనంద్ భాస్కర్ బీజేపీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన భాస్కర్ తాజాగా ఢిల్లీలో కేంద్ర మంత్రి జేడీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ విధేయత ఉన్న కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేదని కూడా విమర్శించారు. పార్టీకి ఎంత సేవ చేసినా గుర్తింపు లభించలేదని నిర్లక్ష్యం చేశారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు. ప్రధాని మోదీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి ముందుకు తీసుకెళ్లాలంటే అది బీజేపీ వల్లే సాధ్యమని కూడా స్పష్టం చేశారు. తెలంగాణలో ఈసారి బీజేపీ అనూహ్య ఫలితాలు సాధిస్తుందని కూడా జోస్యం చెప్పారు. I fought against within my organization then, but lately somehow we could achieve. As I dedicate to the social causes, as I dedicate to the issues of Telangana, as I am committed to the soul of India and national integration under the dynamic leadership and the visionary leadership of the versatile personality, Shri Narendra Bhai Modi ji. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రం వయనాడ్లో నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఈ సందర్భంగా రాహుల్ వెంట ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. సోదరితో కలిసి రాహుల్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో అమేధా వయనాడ్ నుంచి బరిలోకి దిగుతున్నారన్నట్టుగా రాహుల్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఈము రైతుల సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఈము రైతుల సంఘం అధ్యక్షుడు పెంచల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈము రైతులు గత 10 సంవత్సరాల నుండి కూడా ఈము పక్షులను పెంచడం జరుగుతుందని కూడా అన్నారు. అయితే ఈము పక్షులు పెంచడం బ్యాంకు మరియు ప్రభుత్వం అండా ఉందని ధీమతో 2 సంవత్సరాలు పెంచసాగారన్నారు. అయితే 2 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కానీ బ్యాంకులన్నీ పట్టించుకోకపోవడంతో వాటిని పెంచడం భారమై ప్రభుత్వానికి బ్యాంకులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇక కొందరు అప్పుల పాలై మరికొందరు చావు బారిన పడ్డారన్నారు. ఈ ఇమ్ము పక్షులు తెలంగాణ రాష్ట్రంలో 118 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్లో 100 పక్షులు కాగా ఇక ఒక్కొక్క ఇమ్ము పక్షికి రోజుకి దాదాపుగా 500 రూపాయలు దాణా ఖర్చు అవుతుందని అన్నారు. ఇప్పుడైనా తెలంగాణ సీఎం కేసీఆర్కు మనవిని విన్నవించి మా కష్టాల దూరం చేసి మాకు కూడా 100% రాయితీ ఇప్పించి పూర్తి అప్పుల బారి నుండి తప్పించి మళ్ళీ రైతుల చావు బారిన పడకూడదని అయిపోతుంది. అదేవిధంగా నల్గొండలో ఒక రైతు కూడా ఈ బ్యాంకుల ఒత్తిడితోని ఆయన తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురై ఆయన చనిపోవడం జరిగింది. షాద్ నగర్లో మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఇంకొక రైతు కూడా ఆయన పురుగుల మందు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఆయన మాత్రం బ్రతకడం జరిగింది. ఇలా రైతులందరూ కూడా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాము అని చెప్పి ఇప్పటికి మేము మన కేసీఆర్ గారి మీద అత్యంత విశ్వాసంతో ఒక రైతు పక్షపాతిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో మన తెలంగాణ రైతులకు ఒక దిక్సూచిగా ఉన్నటువంటి పెద్దన్నగా ఉన్నటువంటి కేసీఆర్ గారు తప్పకుండా చూస్తాడని చెప్పి మాకు పెద్ద దిక్కుగా ఉంటాడని చెప్పి వారిని చాలా వేడుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో మేము సీఎం గారి గ్రీవెన్స్ సెల్ కూడా మేము ఫోన్ చేసి మా బాధను చెప్పడం జరిగింది. వారు దానికి మాకు రిటర్న్గా ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రీవెన్స్ సెల్ నుంచి గ్రీవెన్స్ సెల్ మెసేజ్ కూడా ఇచ్చారు సార్, తొందరగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని. అయినా మేము ఎదురు చూస్తూ ఇవాళ ఎంతో ఆశతో ఉన్నాం సార్. వాస్తవంగా ఆత్మహత్యలకు కూడా మా రైతులు వెనకాడకుండా ఉన్నారు సార్. దయచేసి బ్యాంకుల ఒత్తిడి ఎక్కువైంది. బ్యాంకుల ఒత్తిడిని ఆపి మా ఈము రైతుల యొక్క రుణాన్ని 100% ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 75% రుణమాఫీ చేస్తే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాకు 100% రుణమాఫీ చేసి మా రైతుల కుటుంబాలను ఆదుకుంటారని చెప్పి మేము వేడుకుంటున్నాం సార్. మీరు దయచేసి మీరు అత్యంత తీవ్రంగా మా సమస్యను పరిగణించి బ్యాంకుల ఒత్తిడిని అక్కడి నుంచి మమ్మల్ని కాపాడి రుణమాఫీ చేస్తారని వేడుకుంటున్నాం సార్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448
9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రంలో నల్గొండ జిల్లా పార్లమెంటు సిపిఐ బలపర్చిన సిపిఐ అభ్యర్థి మల్లు లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్ బైక్ ర్యాలీలో నిర్వహించి కళాకారులను ఆటపాటల డప్పుల చప్పులతో నడుమ ఇంటింటి ప్రచారం చేశారు ఆమె. ఈ కార్యక్రమంలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మునుగోడులో ఎంపీటీసీగా ఓటమి పాలై రైస్ మిల్లులో అక్రమంగా డబ్బు సంపాదించి రైతుల నుండి భూ కబ్జాలు చేసి అక్రమంగా సంపాదించారని, కేసీఆర్ డబ్బు ఉన్నవారికే టికెట్ ఇచ్చారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలు నల్గొండలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలుసా అని ప్రశ్నించారు. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని మల్లు లక్ష్మి సవాల్ విసిరారు. వామపక్ష అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి నిరంతరం పోరాడుతానని మల్లు లక్ష్మి ప్రజలకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఘోరంగా ఓటమి పాలయ్యారని, ఇక ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో అదే గతి పడుతుందని కూడా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, ఉజ్జిని యుగేందర్రావు, ఇక కంబాలపల్లి ఆనంద్, ఇక తదితరులు పాల్గొన్నారు. సిపిఐ బలపరిచినటువంటి సిపిఐఎం అభ్యర్థి మల్లు లక్ష్మి గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండల కేంద్రం నుంచి ప్రచార కార్యక్రమం ఇక్కడ నుంచి ప్రారంభం జరుగుతుంది. అదేవిధంగా మల్లేపల్లి, పిఏపల్లి వరకు కూడా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా కేసీఆర్ గారు 16 స్థానాలు గెలిస్తే భారతదేశం యొక్క దశ దిశ మారుస్తానని, రాష్ట్రం సమగ్ర అభివృద్ధి బంగారు తెలంగాణ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి అనేక గొప్పలు చెప్తా ఉన్నాడు. గత పార్లమెంటు ఎన్నికల్లో సుమారుగా వారు గెలిచినటువంటి 11 స్థానాలు కాకుండా కాంగ్రెస్ నుండి సుఖేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం నుంచి మల్లారెడ్డి గారు 14 మంది దాదాపు ఎంపీలు, అదేవిధంగా ఒక్క బండారు దత్తాత్రేయ గారు, లేకపోతే మన నంది ఎల్లయ్య గారు, ఈ ఇద్దరు తప్పిస్తే దాదాపు ఇప్పుడు కూడా 15 మంది పార్లమెంట్ సభ్యులు. కనీసం విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను కూడా అమలు చేయించలేకపోయాడు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తూ వారికి ప్రత్యామ్నాయం మేమే అని చెప్తాడు. ఢిల్లీ పోయి వారితోనే కలిసి వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా నోట్ల రద్దు కానీ, జీఎస్టీ విషయంలో కానీ, ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నడూ కూడా గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి గారు. ముఖ్యంగా మన విభజన చట్టంలో ఉన్నటువంటి మన వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, తర్వాత గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, తర్వాత మన ప్రాజెక్టులో కాళేశ్వరానికి జాతీయ హోదా కానివ్వండి, ఇవన్నీ ఏమీ సాధించలేదు. దాదాపు 15 మంది ఎంపీలుగా ఉండి ఇప్పుడు ఇంకేదో ఒకటి అదనం వస్తే మొత్తం చట్టం తిప్పుతా ఉన్నాడు. ముఖ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూడా రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తి, వ్యాపార వర్గాలు, కేవలం డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులకి టికెట్ నుంచి గెలిపించాలని చెప్పి వారు చెప్తున్నారు. వారు ప్రజా సమస్యలు తెలిసినటువంటి వ్యక్తులు గారు. అందుకనే ఎన్నికల్లో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఓడించి వామపక్షాలను ముఖ్యంగా ప్రశ్నించే గొంతుగా చాలా అవసరం కాబట్టి పార్లమెంట్ లో మన కమ్యూనిస్ట్ పార్టీ బలపరుస్తున్నటువంటి మార్క్సిస్ట్ పార్టీ అభ్యర్థి మల్లు లక్ష్మి గారిని గెలిపించడం ద్వారా ఈ ప్రాంత సమస్యలే కాకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను వెలుగెత్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి కావాల్సినంత మెజార్టీతో పాటు
ముఖ్యంగా స్థిరమైన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటూనే ఒకవైపు బలమైన ప్రతిపక్షం కూడా అవసరం ఉంది. ప్రజాస్వామ్యం నిజంగా బతికి బతకాలంటే ప్రశ్నించే గొంతుకు అవసరం కాబట్టి ఇక్కడ మల్లులక్ష్మి గారిని సుప్రీంకోర్టు నక్షత్రం గుర్తు మీద అమూల్యమైన ఓటేసి అత్యధిక మేరకు గెలిపించాలని చెప్పి నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ నల్గొండ జిల్లా సమితి పక్షాన ఓటర్ల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలో అధికారం 5 సంవత్సరాలుగా అధికారంలో ఉండి అన్ని రంగాల్లో వైఫల్యం చెంది మతత్వ పార్టీగా ఉన్నటువంటి బీజేపీని గద్దెదించడం కోసం, అట్లాగే అవినీతి కాంగ్రెస్ ని, నియంతృత్వ టీఆర్ఎస్ ని ఓడించడం కోసం రాష్ట్రంలో వామపక్ష పార్టీలు ఐక్యంగా ముందుకు వెళుతున్నాయి. అందులో భాగంగా సిపిఎం పార్టీ 2, సిపిఐ పార్టీ 2 శాసనసభ స్థానాల్లో, అట్లాగే కొన్ని స్థానాల్లో ఎంసీపీ కూడా పోటీ చేస్తున్నది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఇప్పటికే మేము బీజేపీ రాజకీయాలను ఎండగట్టడం జరుగుతున్నది. అట్లాగే కాంగ్రెస్ కూడా ప్రతిపక్షంగా వ్యవహరించడంలో వైఫల్యం జరిగింది. అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన వాగ్దానాలు అమలు చేయకపోగా నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తుంది. రెండోసారి ఎన్నికైన తర్వాత బాగా అవకాశవాద రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ ప్రతిపక్షం లేకుండా ప్రశ్నించే గొంతులు లేకుండా చేయాలనేటువంటి నియంతృత్వ పోకళ్ళు పోతున్నది. అందుకే దాన్ని ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వామపక్షాలుగా మేము దీనికి నాయకత్వం ఇస్తున్నాం. ముఖ్యంగా మన జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన 3 అభ్యర్థులు కూడా ఓడిపోయారంటే దీన్ని బట్టి ప్రజల్లో టీఆర్ఎస్ వ్యతిరేకంగా, వాళ్ళ అవకాశవాద రాజకీయాల వ్యతిరేకంగా ప్రజలు సిద్ధమయ్యారని కనబడుతున్నది. అందుకే ఈ ఎన్నికల్లో కూడా అట్లాంటి స్పష్టమైన తీర్పే వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. ఇప్పటికే మేము సిపిఐ, సిపిఎం, ఎంసీపీ కలిసి ముమ్మరంగా నల్గొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పటికీ సగానికంటే ఎక్కువ మండలాల్లో అన్ని మండల కేంద్రాలను సందర్శించి అందరికీ ప్రచారం జరుగుతున్నది. ప్రతి చోట మంచి స్పందన ప్రజల్లో కనపడుతున్నది. ముఖ్యంగా టీఆర్ఎస్ ఈ 5 ఏళ్ల పాలనలో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఏ అంశాలను కూడా వాళ్ళు చేసిన వాగ్దానాన్ని అమలు చేయలేకపోయారు. ముఖ్యంగా కుర్చీ చేసుకొని కూర్చొని నక్కలగండిని పూర్తి చేస్తున్నాను ముఖ్యమంత్రి వాగ్దానాన్ని అమలు చేయలేకపోగా ఈ రోజు నక్కలగండి ఇప్పటికీ పూర్తి కాలేదు. అట్లాగే పెళ్లి కర్నూలు జిల్లా మద్దికెర మండలంలో వైకాపా అభ్యర్థి డాక్టర్ సంజీవ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెరవపల్లి, అగ్రహారం, మద్దికెర గ్రామంలో రోడ్ షో పాల్గొని వైకాపాకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి చెరుకులపాడు శ్రీదేవి, మాజీ సర్పంచ్ సీతారామరెడ్డి, గోపాల్, మండల కన్వీనర్లు ఇంకా రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏ ఆఫీసు అయినా కూడా అధికారులు ఉండడం లేదు, తెలుగుదేశం నాయకులే కనిపిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తెలిసి వచ్చేటట్టుగా మనమంతా కూడా రేపు మన జగనన్న వస్తే చెప్పండి, ప్రతి ఇంటికి ప్రతి వాడ అంతా తిరిగి ఒక 4 రోజుల టైం ఉంది. మనం వీళ్ళలాగా తెలుగుదేశం లాగా మోసం చేసే నైజం కాదు మా జగనన్నది. మా జగనన్న వస్తే, మా జగనన్న సీఎం అయితే మన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికి మేము తెలుగుదేశం చూడం, ఆ పార్టీ చూడం, ఈ పార్టీ చూడం, ఆ కులం ఈ కులం ఏం చూడము, ప్రతి వాళ్ళకి మేము నవరత్నాల ద్వారా ప్రతి పేదరికం లేకుండా చేస్తామని చెప్పండి అందరికీ. ఎప్పుడైనా ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తెలుసుకునే నాయకులు ఎన్నుకోవాలంటే మనకు 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. కాబట్టి మనమంతా మీరంతా కూడా ఎప్పుడు కూడా ఇది ఎక్కువ తెలుగుదేశం మెజార్టీ వచ్చిందా లేదా మధ్యకేరు ఎప్పుడు చూసినా వాళ్ళు ఇప్పుడు కూడా అదే ఊహలోనే ఉన్నారు. మధ్యకేరు మాదే మెజార్టీ అని. కాబట్టి ఈసారి ఒకవేళ ఇచ్చారు అనుకోండి, తెలుగుదేశం మెజార్టీ ఇచ్చారు, ఒకవేళ నమ్మిచ్చారు కరెక్టే, కానీ వాళ్ళు చేసిందేమని మీరు ఆలోచన చేయాలి ఒకసారి. వాళ్ళు అన్నట్టుగానే తెలుగుదేశం ఇదంతా హవా నడిచింది, కానీ ఏమన్నా అభివృద్ధి జరిగిందే మధ్యకేరు మండలం చెప్పండి. ఏదన్నా కానీ ఒక్కటన్నా నీతిమైన పనులు చేశారా? కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశా బేగం ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్కు కంచుకోటగా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ అని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నారు. ఇక రైతులకు 2 లక్షల రుణమాఫీ, వ్యవసాయ రంగంలో ప్రత్యేక అభివృద్ధితో పాటు ఆలూరు నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యలను కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుందని కూడా ఆశా బేగం తెలిపారు. ఏర్పాటు చేసి మనకు నీటి సమస్యలన్నీ కొరతను తీరుస్తాము. త్రాగునీటి సమస్య నిర్మూలించుటకు త్రాగునీటి బోర్లు వేపిస్తాము.
కమ్యూనిటీ బోర్వెల్స్ ప్రతి అనువైన చోట ఏర్పాటు చేసి ఉమ్మడి వ్యవసాయం బిందు సేద్యంకు పునాది వేయుట, రోడ్లు నిర్మాణం, ఆలూరులో రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాం, ఎల్ఆర్టీని అభివృద్ధి చేద్దాం, దళిత క్రైస్తవుల చర్చిల నిర్మాణం పునరుద్ధీకరణ, ముస్లింలు క్రైస్తవులు బీసీలు ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రత్యేక ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తాము, పేదరిక నిర్మూలన చేస్తాము, ఆలూరుకు మున్సిపాలిటీ హోదా తెస్తాము, మహిళల సమస్యలు పరిష్కార వేదిక ఏర్పాటు చేయుట, ప్రతి ఒక్క మహిళల పేరిట రాజీవ్ స్వగృహ నిర్మాణం ఏర్పాటు చేస్తాము. ఆలూరు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో టీపీసీసీ అధ్యక్షుడు ఇక నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో ఉత్తమ్ మాట్లాడుతూ కోదాడ హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని, ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే ప్రతి ఇంటికి 6,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలోకి వేస్తామని కూడా తెలిపారు. రైతు రుణమాఫీ 2 లక్షలు ఏకకాలంలో కాబోతున్నాయని కూడా ఉత్తమ్ తెలిపారు. హుజూర్ నగర్కి తప్పకుండా రైల్వే లైను తీసుకొస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మీరు మీ ఓట్లు తప్పకుండా హస్తం గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ తమ్ముళ్ళు ప్రతి ఇంటికి తెలియజేయాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ప్రధానమంత్రి కాగానే ప్రతి ఇంటికి నెలకి 6,000 రూపాయలు నేరుగా కేంద్రీకృతం చేస్తాయి. అర్థమైందమ్మా? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగానే మీ ఇండ్లకి నెలకి 6,000 రూపాయలు రాబోతున్నాయి. అదేవిధంగా వరి ధాన్యానికి కొనుగోలు పెరగబోతుంది. రైతు రుణమాఫీ ఏకకాలంలో కాబోతుంది. మిత్రులరా, అన్ని విధాలుగా ఈ దేశం బాగుపడుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి, మీ ఉత్తమ ఎంపీ కావడానికి మీరందరూ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. కృష్ణగిరి మండలం చుంచు ఎర్రగుడి గ్రామంలో ఎన్నికల ప్రచారం నవరత్నాలు తెలియజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కూడా పత్తికొండ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవమ్మ ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, కృష్ణగిరి మండల మాజీ ఎంపీటీసీ సుంకులమ్మ, వైసీపీ ఎంపీపీ ఇక కేజీ సుభాష్ని, ఇక మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా సరంపల్లి గ్రామంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు సతీమణి ప్రీతిరావు సరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రీతిరావు మాట్లాడుతూ, మన జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ మదన్ మోహన్ రావు మీకు అందరికీ తెలుసు. ఇక సత్య గార్డెన్స్లో టాటా కంపెనీ ద్వారా జాబ్ మేళా పెట్టి ఇక 1,000 మందికి కూడా జాబులు కల్పించడం కూడా జరిగిందన్నారు. చదువుకున్న వారు ఉద్యోగాలు లేక 1,000 సంఖ్యలో ఉన్నారని, వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఆ విషయమని జహీరాబాద్ అభ్యర్థి మదన్ మోహన్ రావుకు తెలుసునని అన్నారు. మీరు చేతు గుర్తుకు ఓటు వేసి మదన్ మోహన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రీతిరావు కోరారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ఉరుదొండ నరేష్, మామిగుండ్ల హనుమన్లు, ఇక కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మన మనిషి, ఇక్కడ పెరిగిన మనిషి, ఇక్కడ కష్టాలు తెలిసిన మనిషి, మీకు అందుబాటులో ఉండే మనిషి కాబట్టి దయచేసి కాంగ్రెస్కి చేతి గుర్తు ఓటేయండి. ఈ మదనన్నని ఎన్నుకోండి, మీ మార్పు తెచ్చుకోండి. మార్పు అనేది మీ చేతిలోనే ఉన్నది. అది మీరు వేసే ఓటుపై ఆధారపడి ఉంది కాబట్టి దయచేసి ఆలోచించి ఓటేయండి. మనవానికి ఓటేసుకుంటే, మీ ఊరోనికి ఓటేసుకుంటే మీకు మేలు జరుగుతుంది. తెలివి ఉన్నవాడు, తెలుగు తెలిసినవాడు, మీ కష్టాలు తెలిసినవాడు కాబట్టి దయచేసి ఓటేయండి. అదే మీరు బీబీ పాటిల్కి పోయినసారి వేసిండు, ఒకసారైనా మొహం చూపించిండా, మీతో మాట్లాడిండా, కనెక్ట్ కాగలిగిండా, మీ బాధలు తెలిసినాయా? సో ఒకసారి వేసి చేతులు కాల్చుకున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఆలోచించి గారు వాళ్ళ భార్య కూడా మా సరంపల్లికి వచ్చేస్తుంది. మరి ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లే ఉన్నాయి, కానీ ఈ 5 సంవత్సరాల నుంచి కేసీఆర్ పరిపాలన ఒక ఇల్లు ఇచ్చిన సమయం లేదు, అదే ఉద్యోగం కూడా లేవు. ప్రతిదీ మాటలే కానీ మాత్రం పని మాత్రం లేదు. మరి ఇప్పుడు మన మదనన్న గారిని గెలిపించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. కంపల్సరీ మదనన్న గెలిపిస్తాం. మా సరంపల్లి గ్రామంతో 7 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం చేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు. మరి ఇప్పటికీ మాకు చాలా ఇబ్బంది ఉంది. ఈ ఉపాధి పని 1,000 మందికి ఉపాధిని ఇలా లేకుండా అయిపోయింది. ఏ పని చేసుకుందామన్నా లేదు, ఏ వ్యవసాయం లేదు, ఏం లేదు.
అంత రోడ్డున ఎక్కిరు ప్రజలు. అది అర్థం మేము చాలా కష్టపడ్డాం, కానీ టీఆర్ఎస్ పార్టీ మాకు బాగా ఇబ్బంది పెట్టి మున్సిపల్లో కలపడం జరిగింది. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం, మన్సన్పల్లి, మహేశ్వరం, తుమ్మలూరు గ్రామాల్లో చెవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఇక కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిచినా ఏమీ చేయలేడని, రాబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని, నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ వర్గాల ప్రజలకు కూడా లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొక్క నరసింహారెడ్డి, కడ్డారి జంగయ్య, యాదవ్ పాపయ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిణామాలు చూసి చాలా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ పార్టీలో రావడం జరిగింది. అదేవిధంగా గొల్లూరులో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఈ విధంగా రేపు జరగబోయే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు మనకు చాలా ముఖ్యమైనవి. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు ఓట్లేసి రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలా, కేసీఆర్ గారిని గెలిపించాలని చెప్పి మనవి చేసుకుంటున్నా. ఊర్లో మనం ప్రచారం చేస్తున్నప్పుడు పెన్షన్ల విషయంలో గట్టిగా చెప్పండి. 1000 రూపాయలు పెన్షన్ మనం 2000 చేయబోతున్నామని, తొందరలో డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తామని చెప్పండి. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 4000 అది ఏదైతే రైతు బంధు ఇస్తున్నామో అది 1000 రూపాయలు కూడా చేయబోతున్నాం. గది కూడా చెప్పండి. ఖాళీ జాగా ఏంటనుంటే ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్తున్నాడు. అది కూడా పెద్ద ఎత్తున ప్రచారం మీరు అందరు చేయాలని కోరుకుంటూ, మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయా సర్పంచ్? నమస్తే అమ్మా. వచ్చినాయా? ఎండాకాలం వస్తే ఎట్లుంటుండే ఊర్లో ఒక్కసారి యాద పెట్టుకోవాలి. మనం రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారికి నీళ్లు దాపిండు, పెన్షన్ ఇస్తున్నాడు, ఇల్లు కడతా అంటున్నాడు. అన్ని విధాలుగా మనం రుణం తీర్చుకోవాలా. కేసీఆర్ గారికి కారు గుర్తుకు ఓట్లేసి గెలిపించాలా మీరు అందరూ నేను మనవి చేసుకుంటూ ఇప్పుడు పెద్దలు కృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికలు కూడా మన గుర్తు కారు గుర్తు, మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ గ్రామాలలో ఉన్నాయి. మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, 24 గంటల కరెంటు కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు చేసిన సంగతి మీకు అందరూ తెలుసు. ఈడ కూడా కొంచెం ఆసరా పథకం కానీ, అదేవిధంగా రైతులకు కానీ, రైతు బంధు కానీ 291 మందికి ఇచ్చాం. 29,40,000 రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి కూడా మరి జంగయ్య గారు సర్పంచ్గా 21 మందికి ఇచ్చి 13 లక్షల రూపాయలు ఇప్పించారు. ఆసరా పథకం కింద ప్రతి నెల మీకు అందరు కూడా 167 మందికి 4,03,000 రూపాయలు వస్తున్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఎమ్మెల్యే నిధి నుంచి కూడా 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి సాయనిధి 1,90,000 రూపాయలు ఇచ్చాం. సిడిపి మరి పంచాయతీరాజ్ నిధి నుంచి 3 పనులకు గాను 85 లక్షలు ఇచ్చాం. ఇవన్నీ ఒకెత్తు. మన శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి. సబితా ఇంద్రారెడ్డి కూడా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా నేను కూడా మీతో ఉండి మా యొక్క మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మేమిద్దరం కలిసి కంకణం కట్టుకుని తప్పకుండా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తాం. మీరు ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. వేషభేషాలకు పోకుండా ఎవరో చెప్పారని చెప్పి ఆగమైపోతే మనం ఆగమైపోతాం, మన గ్రామాలు ఆగమవుతాయి. అందుకనే మన ప్రభుత్వం ఉంది, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, రైతులు ఉన్నారు, రైతు బంధు ఉన్నారు. 4,000 రూపాయల నుంచి కూడా వచ్చే నెల నుంచి ఇంకో 1,000 రూపాయలు ఎక్కువ చేసి 5,000 రూపాయలు ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు. అందుకే మా అక్కలకి అందరూ విజ్ఞప్తి చేస్తున్న, గొల్లూరు గ్రామం ఎప్పుడు కూడా ఒకే సైడ్కి వస్తారు, మంచి ఓట్లు వేస్తారు. ఇప్పుడు మేము ఇద్దరం కలిసాం కనుక అన్ని ఓట్లు కూడా మరి కారు గుర్తుకే ఓటేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ. అదేవిధంగా మీకున్నటువంటి రేపు ఓటింగ్ పోయిన తర్వాత మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కారు గుర్తుకే. యాదాద్రి భువనగిరి జిల్లా మేటుకొండూరు మండలంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సేగౌడ్ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు శాసనసభ సభ్యురాలు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏటుగా ఉన్న వ్యక్తిని వెంట పెట్టుకొని జగన్ ఎందుకు తిరుగుతారన్న పవన్. ఇక పులివెందులకు వెళ్తే దళితులపై జగన్ కు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందన్న జనసేన అధినేత. టీడీపీ ఎంపీ మురళీమోహన్ కు షాక్. 2 జయబేరి సంస్థ ఉద్యోగులను అదుపులో తీసుకున్న అధికారులు. బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ రాపోల్. పార్టీకి ఎంత సేవ చేసినా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేసిన రాపోలు ఆనంద్ భాస్కర్.
ఇవి బులెటిన్ విశేషాలు.